నేను నాగులవెల్లి గ్రామంలో వివోఏగా పనిచేస్తున్నాను. రాత్రి జరిగిన ఘటన నా మీద ఇంక ఏ ఆడదానికి జరగకూడదని ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను రాత్రి అంబేద్కర్ గ్రూప్ అనే పొదుపు సంఘంలో ఒక గొడవ ఇష్యూ వల్ల 10 మంది సభ్యులు తీసుకొని ఒక లోన్ పర్పస్ కింద తీసుకొని వాళ్ళు 9 మంది కట్టంగా ఒక సభ్యురాలు కట్టలేదు, వరలక్ష్మి అనే సభ్యురాలు కట్టలేదు. దాని గురించి వాళ్ళు 10 మంది సభ్యులు వచ్చి నా దగ్గర చెప్పడం జరిగింది. అక్క ఇట్లాగా జరగడం లేదు, మాకు పొదుపు గురించి మేము లోన్ క్లోజ్ చేసుకుంటాము, మేము ఎన్ని చెప్పినా ఆమె నాతో తగ్గు పెట్టుకుంటా ఉంది, వాళ్ళ ఆయన మద్యం తాగి వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, మీరు వచ్చి మాట్లాడండి అక్క అని చెప్పి 9 మంది సభ్యురాలు నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పడం మేరకు సరే మధ్యాహ్నం పూట అందరూ పనులకు వెళ్ళిన కారణంగా సాయంత్రం 6:30 ఆ టైం వస్తానమ్మా నేను అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత 6:30కి వాళ్ళే వచ్చిన మా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళారు. నా 9 మంది సభ్యులు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ ఆ సభ్యురాలను అడగంగా ఆమె వాళ్ళ ఆయన వస్తే మాట్లాడతానని చెప్పి ఇంట్లోంచి బయటకు రాలేదు. కొంచెం 1-1.5 గంట అక్కడ వెయిట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఈ 9 మంది సభ్యులు వాళ్ళ ఆయన మద్యం సేవించి వచ్చాడు. ఇలాగయ్యా మేము కట్టకపోతే వాళ్ళు గ్రూపు ఆపేసుకుంటారంట, ఏందని విషయం చెప్పగా మీరెవరు ఆఫ్ చేసేదానికి, ఎవడు ఆఫ్ చేసేదానికి, మా ఇష్టం, మేము కట్టేది కట్టకపోతే కట్టకపోయేది అని చెప్పి చాలా దుర్భాషలాడగా 9 మందికి వాగ్వాదం జరిగింది. 9 మందికి ఆ ఇద్దరికి వాగ్వాదం ఎక్కువ జరిగింది. ఆ వాగ్వాదంలో నేను కొంచెం వాగ్వాదం ఇచ్చి అందరికీ సరైన సర్ది చెప్పి రావడం జరిగింది. సరేనమ్మా రేపు పొద్దున బ్యాంక్ కాడికి వెళ్ళి ఈ విషయం కనుక్కుందాము, చూసుకుందాము, ఏదో ఒకటి చేసుకుందాము అని చెప్పి నేను సర్ది చెప్పి ఇంటికి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వరలక్ష్మి అనే సభ్యురాలు, నారాయణ అనే వాళ్ళ భర్త ఇద్దరు తాగి ఆ 9 మంది సభ్యురాలని అసహ్యంగా తిట్టడం ద్వారా వాళ్ళు ఆ 9 మంది సభ్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వీళ్ళు వెళ్ళిన తర్వాత వరలక్ష్మి అనే మీ ప్రమిళమ్మ అనే సభ్యురాల మీద కారపొడి చల్లడం జరిగింది. వాళ్ళు ఇంకా 10 వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చిన తర్వాత చల్లేసేసి మా కాలనీ నుంచి ఊర్లోకి రావడం జరిగింది. నా మీద వికేసీ కేశవ్ చౌదరి దాడి చేయడం జరిగింది. నా మీద రాత్రి ఏమి దుర్భాషలు ఆడుతూ నా మీద కాలుతో చేతులతో రొమ్ముల మీద పొట్టల మీద కాలు మీద కింద పడేసి కాలు మీద నొక్కడం జరిగింది. నేను ఏం తప్పు చేయలేదు, సభ్యులు కోరుకుంటున్నా. సభ్యుల వల్ల జరిగిందని పాలన విచారించకుండా నా మీద దాడి చేశారు. ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా అతను తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉన్నాను, నేను ఎవరు ఏం చేస్తారు, నేను ఏమని నీకు ఇష్టం వచ్చినట్టు దిక్కు చెప్పుకో, నీకెవరున్నారో ఏం చేసి చంపేసినా ఈరోజు దిక్కు అడిగేవాళ్ళు లేరని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈ రోజు అతనితో నాకు ప్రాణహాని కలిగి ఉంది. కానీ నాకు అతను నేనేం చేయలేడనే ధీమాతో ఉన్నాడు. కానీ మీ మీడియా ద్వారా నాకు నాయకులు ఉన్నారు, ఒక నాయకుడికి పదవి ఇచ్చేటప్పుడు అతను అర్హుడు కాదని విచారించి ఇవ్వాలి. ఒక స్త్రీతో మాట్లాడే విధానం తెలియదు, మద్యం తాగి ఇష్టం వచ్చినట్టు అసలుకి వల్గర్గా మాట్లాడి ఒక స్త్రీతోనే మాట్లాడే విధానం తెలియని అతనికి ఏ విధంగా రాజకీయ పర్పస్ కింద అతను ఏ విధంగా అర్హుడని భావించి అతన్ని పార్టీలోకి ఆహ్వానించారనుకుంటున్నాను. మీరు నాది ఏదైనా తప్పు, పార్టీ తరఫున నాది ఏదైనా తప్పు ఉంటే మీరు విచారించుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. నాది ఏదైనా తప్పు ఉంటే ఒప్పుకుంటాను. కానీ ఇటువంటి నీచుల్ని దానికి సంబంధించి నాకు పెద్దలు న్యాయం చేయాలని కోరుతున్నాను.